ఇండియన్ టెస్ట్ క్రికెట్లో కొత్త శకం మొదలైంది. లాంగ్ ఫార్మాట్ క్రికెట్లో రోహిత్ శర్మ తర్వాత నెక్స్ట్ కెప్టెన్ ఎవరన్న సస్పెన్స్కి బీసీసీఐ తెరదించింది. అంతా భావించినట్లుగానే యువ ఆటగాడు శుభ్మన్ గిల్ను టెస్ట్ టీం కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. ఇంగ్లాండ్ టూర్కి టీంని కూడా మొత్తం కుర్రాళ్లతోనే నింపేశారు. మరి భారత్కు కలగా మారిన టెస్ట్ ఛాంపియన్షిప్ని టీమిండియా గిల్ కెప్టెన్సీలో సాధిస్తుందా? అసలు టెస్ట్ టీం పగ్గాలని గిల్కే ఎందుకు అప్పచెప్పారు? హ్యావ్ ఎ లుక్. టీమిండియాలో మొదలైన నవ శకం. గిల్ కెప్టెన్సీలో టీమిండియా టెస్ట్ టీం. వన్డే మ్యాచ్ల మజా ఏంటో తెలుసు. టీ20ల ధనాధన్ ఎలా ఉంటుందో ఇంకా బాగా తెలుసు. అయినా సరే క్రికెట్ అంటే టెస్ట్ ఫార్మాటే. ఆట చూడాలన్నా ఆడాలన్నా టెస్టులే అనేది క్రికెట్ పండితులు, క్రికెట్ వీరాభిమానుల మాట. అలాంటిది చాలా ఏళ్ల తరువాత భారత టెస్ట్ క్రికెట్ లో ఓ కొత్త శకం మొదలైంది. లాంగ్ ఫార్మాట్ గేమ్లు రోహిత్ శర్మ వారసుడిగా యంగ్ ప్లేయర్ శుభ్మన్ గిల్ ని బీసీసీఐ టెస్ట్ జట్టు కెప్టెన్ గా సెలెక్ట్ చేసింది. వచ్చే నెలలోనే గిల్ నేతృత్వంలో టీమిండియా ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లనుంది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో టీం ని ప్రకటించింది బీసీసీఐ. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ జరగనుంది. ఇంగ్లాండ్ టూర్ కి మొత్తం కుర్రాళ్లనే ఎంపిక చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కెప్టెన్ గా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాష్ దీప్, హర్షద్ దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ టెస్ట్ జట్టులో ఉన్నారు. సాయి సుదర్శన్, హర్షదీప్ సింగ్ ఈ సిరీస్ తోనే టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక టెస్ట్ ఫార్మాట్ కు కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడంతో నెంబర్ 3లో ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆ స్థానంలో సాయి సుదర్శన్ గాని, కరుణ్ నాయర్ ని గాని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు జరుగుతున్న చర్చంతా ఒకటే. గిల్ కెప్టెన్సీలోనైనా టీమిండియా టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుస్తుందా లేదా అని. ఇదే సమయంలో ఇంతమంది సీనియర్ ఆటగాళ్లు ఉండగా యంగ్ ప్లేయర్ గిల్ కి ఎందుకు టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారనే దానిపైన చర్చ మొదలైంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టెస్ట్ టీంలో నాయకత్వ శూన్యత ఏర్పడింది. ఇప్పటికే బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటోళ్లు వైస్ కెప్టెన్లుగా పనిచేశారు. టైం వచ్చినప్పుడు ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికవుతారని అంతా అనుకున్నారు. కానీ రోహిత్ తర్వాత బీసీసీఐ జట్టు పగ్గాలను యువ ఆటగాడు శుభ్మన్ గిల్ కు అప్పగించింది. ఆ ముగ్గురిలో చివరికి రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్సీ దక్కింది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చిన శుభ్మన్ గిల్ ఈ కొద్ది గ్యాప్ లోనే రైజింగ్ స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు. ఎంతో మంది సీనియర్లను కాదని అతను టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా ఎదిగి భారత క్రికెట్ హిస్టరీలో ఓ కొత్త చాప్టర్ ఓపెన్ చేశాడని చెప్తున్నారు. గిల్ కెప్టెన్సీ విషయంలో తెర వెనుక ఏం జరిగిందనేది కాలక్రమంలో బయటకొస్తాయి. కానీ అతని ఎంపిక వెనుక కొన్ని కీలక అంశాలున్నాయి. అందులో మొదటిది గిల్ బ్యాటింగ్. 2020-21లో ఆస్ట్రేలియాలో అద్భుతమైన టెస్ట్ ఎంట్రీ తర్వాత 8 సిరీస్ల్లో పేలవమైన ఫామ్ కనబర్చాడు. 17 టెస్టుల్లో కేవలం 3 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. అయితే డొమెస్టిక్ క్రికెట్ ఐపీఎల్లో అతని ఫామ్ బాగుండడంతో టీం అతన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది. తరువాత అతను తన ఆట తీరు మార్చుకున్నాడు. కానీ అది టెస్ట్ ఫార్మాట్ లో కాదు, వన్డే క్రికెట్ లో. రోహిత్ తో పాటు ఓపెనర్ గా సెలెక్ట్ అయిన గిల్ గత వరల్డ్ కప్ కు ముందు వన్డేల్లో 5 సెంచరీలు సాధించాడు. అయితే అనారోగ్య కారణాలు అతని వరల్డ్ కప్ ఫామ్ పై ప్రభావం చూపాయి. కానీ అతను సాధించిన 4 హాఫ్ సెంచరీలు అతనిపై ఉన్న అభిప్రాయాన్ని మార్చేశాయి. అయితే టెస్టుల్లో ఓపెనింగ్ బ్యాటింగ్ అతనికి కలిసి రాలేదు. దాంతో అతను నెంబర్ 3లో బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరిగిన సిరీస్ లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు చేశాడు. తరువాత బంగ్లాదేశ్ పై మరో సెంచరీ చేశాడు. టీమిండియా టెస్ట్ నిర్ణయాల్లో ఐపీఎల్ కూడా కీ రోల్ పోషిస్తుంది. బుమ్రా, రాహుల్ టీంలో లేకపోయినా పంత్, గిల్ కు కెప్టెన్సీ అవకాశాలు సమానంగా ఉన్నాయి. అయితే ఈ సీజన్ లో గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్ కు వెళ్లటంలో గిల్ కెప్టెన్సీ కూడా ఓ కారణమనే భావన అందరిలో ఉంది. ఫస్ట్ వీక్ నుంచి గుజరాత్ టైటన్స్ ని అగ్రస్థానంలో నిలపడంతో అందరి అటెన్షన్ గిల్ మీదకు మళ్లింది. గిల్ కు కెప్టెన్సీ ఏమీ కొత్త కాదు. గతంలో అండర్-19 టీం ని నడిపించిన అనుభవం కూడా ఉంది. ఇప్పుడు ఐపీఎల్ లో గుజరాత్ టైటన్స్ కి కెప్టెన్ గా వ్యవహరించడంతో టీం మేనేజ్మెంట్ లో అతనికి మంచి అనుభవం వచ్చింది. గిల్ ఓ ఆటగాడిగా మాత్రమే కాదు, కెప్టెన్ గాను అనేక బలాలున్నాయి. అతని ప్రశాంతమైన స్వభావం, ఒత్తిడికి గురవకుండా నిర్ణయాలు తీసుకోవటం యువ ఆటగాళ్లకు
ప్లేయర్లతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయటం మంచి కెప్టెన్ గా మలుస్తాయి. అతని బ్యాటింగ్ లోనూ నిలకడ ఉంటుంది. ఆటను అర్థం చేసుకునే సామర్థ్యం కూడా ఎక్కువే. ఇవే టీం ని సమర్థవంతంగా ముందుకు నడిపించేందుకు సహాయపడతాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ తర్వాత టీమిండియాలో ఓ కొత్త హీరో కోసం వెతుకుతోంది. ఇలాంటి టైంలో కెప్టెన్ గా గిల్ ఎంపిక టెస్ట్ ఫార్మాట్ పైన ఇంట్రెస్ట్ కలిగించేలా చేస్తోంది. ఇంగ్లాండ్ టూర్ గిల్ కొత్త జర్నీలో సవాల్ మాత్రమే కాదు, ఒక టీం, ఒక దేశం టెస్ట్ ఫార్మాట్ లో తన ముద్ర వేసేందుకు దొరికిన మరో అవకాశంగా చెప్తున్నారు. టెస్ట్ టీం కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ని సెలెక్ట్ చేశారు. కొత్త తరానికి అవకాశం ఇచ్చేలా టీం మొత్తాన్ని కుర్రాళ్లతో నింపేశారు. ఇక్కడి దాకా ఓకే. మరి కుర్రాళ్ళు అద్దరు కొడతారా? తమని తాము నిరూపించుకుంటారా? ఎందుకంటే ఇంగ్లాండ్ సిరీస్తోనే టెస్ట్ ఛాంపియన్షిప్ మొదలు కాబోతోంది. ఈ సిరీస్లోని యంగ్ ప్లేయర్లంతా తమ పవర్ చూపిస్తారా అనేది ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. అందువల్ల కొత్త టీం ముందున్న మేజర్ సవాళ్ళేంటో ఫోకస్ చేద్దాం. కుర్రాళ్ళు కుమ్మేస్తారా? ఇంగ్లాండ్ గడ్డపై ఇచ్చి పడేస్తారా? గిల్ టీం ముందున్న అసలైన టెస్ట్ ఏంటి? వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ మొదలవటానికి ముందు టెస్ట్ ఫార్మాట్ కి కొత్త టీం సెలెక్ట్ అయిపోయింది. ఇక మిగిలింది గేమే. ఇంగ్లీష్ గడ్డపై ఇండియా ప్లేయర్లు ఎలాంటి ఫామ్ కనబరుస్తారు, వైట్స్ కి ఎలాంటి షాక్ ఇస్తారు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా కొత్త కెప్టెన్ గిల్ నేతృత్వంలో టీమిండియా టెస్టుల్లో ఎలా పర్ఫామ్ చేయబోతోందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. టెస్ట్ కెప్టెన్ గా గిల్ ముందు అనేక సవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ లాంటి జట్లతో గేమ్ అనేది ఎప్పుడు సవాల్తో కూడుకున్నదే. పైగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లు కూడా ఇప్పుడు టీంలో లేరు. యంగ్ ప్లేయర్లని ప్రోత్సహించడంతో పాటు వారితో సమన్వయం చేసుకుంటూ జట్టుని ముందుకు నడిపించటమే గిల్ ముందున్న మేజర్ సవాల్. అయితే టీంలో అంతా కుర్రాళ్లే ఉండటం, వాళ్లంతా మంచి ఫామ్ లో ఉండడం టీం కు ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. గిల్ కూడా వారిని సమర్థవంతంగా వాడుకోగలడనే టాకుంది. వీటన్నింటినీ మించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ భారత్ ని విజేతగా నిలపటమే గిల్ ముందున్న మెయిన్ టార్గెట్ అని చెప్పాలి. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ ఒక్కటే భారత్ ఖాతాలో లేదు. టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో టీమిండియా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. 2019, 2021 WTC సైకిల్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఫైనల్ చేరింది. అయితే ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలయ్యింది. అప్పుడు కోహ్లీ కెప్టెన్సీలో టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవలేదు. 2021, 23 WTC సైకిల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఫైనల్ కు వెళ్లింది. అప్పుడు ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. దాంతో రోహిత్ కెప్టెన్సీలోనూ భారత్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భారత్ ఫైనల్ కు అర్హత సాధించలేకపోయింది. గత 2 ఎడిషన్లలో ఫైనల్ చేరిన ఈసారి వరుస ఓటములతో ఫైనల్ చేరలేకపోయింది. దాంతో ఎప్పటి నుంచో భారత్ ని ఊరిస్తోన్న టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలవటమే ఇప్పుడు గిల్ సేన ముందున్న ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. పైగా 2025-27 WTC కొత్త సైకిల్ భారత్ ఇంగ్లాండ్ సిరీస్ తోనే మొదలవుతోంది. దాంతో కుర్రాళ్ల టీం నుంచి ఆరంభం ఎలా ఉండబోతోందనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో మొత్తం 9 టీంలుంటాయి. లీగ్ దశలో ప్రతి టీం 6 సిరీస్లు ఆడుతుంది. 3 స్వదేశంలో, మరో 3 విదేశాల్లో. ప్రతి సిరీస్ లో 2 నుంచి 5 టెస్ట్ మ్యాచ్లుంటాయి. లీగ్ స్టేజ్ ముగిసేసరికి పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచిన 2 టీంలు లండన్ లోని లార్డ్స్ లో జరిగే ఫైనల్లో తలపడతాయి. అందువల్ల గిల్ కెప్టెన్సీలోనైనా టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలుస్తుందా లేదా అనే ఆశతో క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు గిల్ టీమిండియా టెస్ట్ టీంకి 37వ కెప్టెన్. అతను ఇంగ్లాండ్ టూర్లో బస్ బాల్ స్ట్రాటజీని ఎలా ఎదుర్కొంటాడన్నదే ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇంగ్లీష్ టీం బ్యాట్స్మెన్ టార్గెట్ ప్రత్యర్థి టీం కెప్టెన్ కి బౌలర్లకు గ్యాప్ ఇవ్వకుండా, ఆలోచించే సమయం ఇవ్వకుండా చీటువే. ఈ పరిస్థితులను గిల్ ఎలా టాకిల్ చేస్తాడన్నది ఆసక్తి రేపుతోంది. అయితే టీంలో కెప్టెన్ గిల్ తన సహచరులతో కలిసేందుకు ఇంకొంత టైం పట్టొచ్చంటున్నారు. ఎందుకంటే టీంలో ఉన్న వారిలో ఎక్కువ మంది అతని కంటే పెద్దవారు. దాంతో వారితో
ధోనీతో ఎలా సమన్వయం చేసుకుంటాడన్నది క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తోంది. అయితే గిల్ కెప్టెన్సీ మాత్రం భారత టెస్ట్ క్రికెట్ కు కొత్త శకాన్ని తీసుకొస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అతనిలో ఉన్న ఉత్సాహం, సరికొత్త ఆలోచనలు, నిలకడైన ఆట తీరు టెస్ట్ టీం ని బాగా రాణించేలా చేస్తాయని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా రాబోయే ఇంగ్లాండ్ సిరీస్ లో అతని కెప్టెన్సీ ఎలా ఉండబోతోందన్నది అర్థమవుతుంది. ఆటగాళ్ల సహకారం, అతను తీసుకునే నిర్ణయాలు, అతని వ్యూహాలు ఇలా అన్ని తెలిసిపోతాయి. ఇంగ్లాండ్ సిరీస్ లో టీమిండియా సాధించబోయే విక్టరీని బట్టే గిల్ కెప్టెన్ గా సక్సెస్ అవుతాడా లేదా అన్న దానిపై అందరికీ ఓ క్లారిటీ వస్తుంది. ఏదేమైనా టెస్ట్ కెప్టెన్ గా ఎదగటం అనేది అతని కెరియర్ లో ఓ కీలకమైన మైల్ స్టోన్ అనే చెప్పాలి. అతను ఇండియన్ క్రికెట్ ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే అవకాశం ఉందని అంతా నమ్ముతున్నారు. టెస్ట్ కెప్టెన్ గా గిల్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్న దానిపై టీమిండియా క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.